ఇక కవిత గారు జైల్లో ఉన్నారు. హ్మ్. నరకం అనుభవిస్తున్నాను జైల్లో అంటున్నారండి. హ్మ్. అంటే సౌకర్యాల గురించా? లేకపోతే మరి ఫుడ్ గురించా గాని మొత్తం నరకాన్ని అనుభవిస్తున్నాను అని అంటున్నారు. అదే పేపర్‌లో వచ్చిన న్యూస్ అనమాట ఇది. జైలు అంత ఈజీగా ఉండదండి. ఆ! మనము నేరం ఒకసారే చేస్తాము. అక్కడ శిక్ష ప్రతి క్షణం పడుతుంటది. ఓకే. ప్రతి క్షణం పడుతుంటది. ఆ! ప్రతి అనుక్షణం శిక్ష. ఆ శిక్షని తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదు. అక్కడికి లోపలికంటూ అడుగుబెట్టిన తర్వాత, హ్మ్. పైగా మన హైదరాబాద్ జైలు అనుకోండి. ఇక్కడ డబ్బులున్న వాళ్ళకి ఒక హ్మ్. ఆట సాగుతది. హ్మ్. ఒక ఆట ఆడొచ్చు. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఆహ్, చెంచల్గూడ జైల్లో టెన్నిస్ కోర్టే ఏశారు. ఓకే. హ్మ్. ఆడుకోవడానికి. ఆడుకోవటానికి. హ్మ్. అట్లా విత్తం కొద్దీ వైభవం అనేది అదే. హ్మ్. ఆయనకు డబ్బులున్నాయి సాగించుకున్నాడు. అవును. ఎప్పుడు అడిగితే అప్పుడు. ఆయన ఏ రోజు జైలు ఫుడ్ తినలా. బయట నుంచే ఫుడ్డు. ఎప్పుడు అడిగితే అప్పుడు. నిమ్మగడ్డ ప్రసాదు, కోనేరు ప్రసాదు, హ్మ్. ఆహ్, పీవీపీ ఓకే. ప్రసాదు, పొట్లూరు వీరప్రసాదు. హ్మ్. వీళ్ళందరూ గూడా వాళ్ళు ఒక 4 గోడల మధ్య ఉన్నారన్నమాట గానీ, ఇంట్లో ఉన్నట్లే అంటే ఇంట్లో ఉన్నంత ఇదిగా అవ్వదనుకోండి. హ్మ్. కానీ ఢిల్లీలో ఇట్లాంటివి చేయటం అంత ఈజీ కాదు. అది. కానీ అక్కడ కూడా చేయొచ్చు. తిహార్ జైలు. తిహార్ జైలు అక్కడ కూడా హ్మ్. సుకేష్ చంద్రశేఖర్ అని ఉన్నాడు. అవునండి. వాడు జైల్లో ఉండి ఎంత రాజ్యం చేస్తున్నాడు. హ్మ్. అవును. సా ఇప్పుడు వసుదేవుడెళ్లి గాడిద కాళ్ళు పట్టుకున్నాడన్నట్లు, అవునండి. మోడీ వాడి చేత కూడా స్టేట్మెంట్లు ఇప్పించుకుంటున్నాడు గదా! హ్మ్. సుకేష్ తోటి గూడా. అవును. వాడొక 420. హ్మ్. 420 గూడా కాదు 840 వాడు. హ్మ్. ఆ 840తో కేజ్రీవాల్‌ని తిట్టిపిస్తున్నాడు. ఓకే. ఇప్పుడు హ్మ్. మన స్థాయి ఏంటో, మనని విమర్శించే వాళ్ళని బట్టి కూడా ఉంటదండి. అవునండి. ఒక సరైన వ్యక్తి విమర్శిస్తాడనుకోండి, ఒక స్థాయి ఉన్నవాడు విమర్శిస్తున్నాడనుకోండి, హ్మ్. మనకు కూడా విలువ పెరుగుతది. అవునండి. హ్మ్. కావాలని సుకేష్ అనేవాడితోటి మీరు విమర్శింపజేస్తున్నారు. అవును. ఆహ్, నే ఇప్పుడు ఇంకొకళ్ళెవరో ఆహ్, సిక్కులకి సంబంధించిన ఒక లీడరు, హ్మ్. ఒక ఉగ్రవాది. అతనితో గూడా స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. హ్మ్. అతను మోడీ మనిషి అని జెప్పి ప్రపంచం మొత్తానికి తెలుసు. అర్థమైపోయింది. హ్మ్. అంటే మోడీ ఏం చేస్తున్నాడు అంటే, తను చేసిన చర్యని సమర్థించుకునేటట్లు చేయటానికి హ్మ్. కేజ్రీవాల్‌ని మాటలనిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తున్నాను. ఈ అనేవాళ్ళందరూ పోనీ వీళ్ళేమన్నా సరైన వాళ్ళా అంటే, హ్మ్. వీళ్ళు గురువిందల కంటే హీనమైన వాళ్ళు. అది. మరి ఆ మాటలకు విలువ ఎక్కడి నుంచొస్తది అనేది గూడా కొంచెం ఆలోచించాలి. హ్మ్. అంటే యాతావాత మనం మాట్లాడుకునేది ఏంటి అంటే, అంటే ఈ కవిత ఎంత కష్టాలంటే ఇంట్లోలాగా ఎక్కడ ఎవరికి ఉండదు. నేరం ఇంట్లో చేసినప్పుడు అసలు ఇంట్లోలాగా ఉండదండి. ఆ! కవితకు కూడా జైల్లో కంఫర్టబుల్‌గా ఉంటది అనుకోవటానికి వీల్లేదు. హ్మ్. ఎందుకు వీల్లేదు అంటే, ఆమె మోడీ చేతిలో కీలుబొమ్మగా మారి, హ్మ్. డబ్బుల కోసం ఒక పని చేయడానికి నిర్దేశించబడింది. హ్మ్. ఈ స్కామ్‌లో కేజ్రీవాల్‌ని ఇరికించటానికి ఆమె ఒక ఉపకరణంగా పనికొచ్చింది. అది. ఆయన పనయిపోయింది. ఇంక హ్మ్. కవితతో ఏంటి పని ఆయనకి మోడీకి? ఓకే. ఎందుకు ఆమెను సౌకర్యవంతంగా ఉంచుతారు చెప్పండి? హ్మ్. అది. ఒక బాణం అంటారు వదిలిన బాణం. ఆ! హ్మ్. ఆమె మోడీ బాణమే. అది. ఆమె ఒక బాణం, శరత్ చంద్రారెడ్డి ఒక బాణం, హ్మ్. మాగుంట రాఘవరెడ్డి ఒక బాణం. ఇట్లాంటి ఓకే. బాణాలు చాలా ఉన్నాయి. హ్మ్. ఈ బాణాలన్నీ కలిసి ఒక రకంగా వీళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి మోడీ కేజ్రీవాల్‌ని కాలుస్తున్నాడు. అది. హ్మ్. అలా మరి ఇంత పని చేసిన తర్వాత అవును. నాకు మంచి రోజులు కావాలంటే ఎట్లా కుదురుతది? హ్మ్. మంచి ఎట్లా జరుగుతది నీకు? అది. ఎందుకు చేయవలసొచ్చింది? హ్మ్. ఇది చెయ్యకుండా ఉండగలిగిన పని ఇది. అవును. అవసరం లేని పని చేసి ఇవాళ ఇరుక్కొని, హ్మ్. ఇరుక్కున్నాక ఇకిలిచాలన్నట్లు హ్మ్. అయిపోయింది పరిస్థితి. మీకు ఆ ఇకిలిచ్చడం కూడా చేత కాట్ల.